హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ చూసారా వెన్ ప్లాంట్ జామ చెట్టు మీదకి ఎక్కేసింది పైకి. నేను విలేజ్కి వచ్చాను అమ్మ వాళ్ళ ఇంటికి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర రోడ్డు మీద మామిడి చెట్టు పక్కన 2 విత్తనాలు వేస్తే వచ్చేసిందంట. చూడండి, ఆటోమేటిక్ దానికి పాదు కూడా పెట్టాల్సిన అవసరం లేకుండా దానికంతటదే మామిడి చెట్టు మీదకి వెళ్ళిపోయింది. మామిడి చెట్టు మీద చూడండి, ఎక్కడెక్కడో అక్కడ ఫ్లవర్ కనిపిస్తుందా చూపించింది, ఎక్కడో మూల వరకు వెళ్ళిపోయింది. పువ్వులు అయితే చాలా బాగా పూసాయి. మన టెర్రస్ గార్డెన్లో నాకు విత్తనాలు అయితే తక్కువ దొరికినాయి, కానీ ఇక్కడైతే దీన్ని చూస్తుంటే చాలా విత్తనాలు అయితే నా దగ్గరికి వచ్చినాయి. మీకు అవి చూపిస్తాను ఇంటికి వెళ్ళిన తర్వాత. జామ చెట్టు నిండా పోతుందండి. జామ చెట్టు నిండా చిన్న చిన్న కాయలు ఉన్నాయి. ఇలా వీడియోలో చూపిస్తుంటే మీకు కనిపించట్లేదు, కానీ చెట్టు మీద అయితే చాలా కాయలు ఉన్నాయి. ఇంకొకటి చిత్రం చూపిస్తాను చూడండి. ఇక్కడ కాలువ ఉంది. కాలువ గట్టు మీద ఎల్లో కలర్ ఫ్లవర్ చూడండి, కనిపిస్తుందా మీకు? మనకి నర్సరీలో అయితే 80 రూపాయలండి అది మొక్క. మాకు కాలువ గట్టు మీద ఉట్టినే వస్తాయి అన్నమాట మొక్కలు. చూడండి, 80 రూపాయల మొక్క. నేను నర్సరీలో చూశాను. ఏంటంటే సమ్మర్ కదా, కాలువ అయితే బాగు చేశారంట. అది మొక్కలన్నీ శుభ్రంగా పీకేశారు. అయినా కానీ మొన్న అంత మే నెలలో పడిన వర్షాలకి మళ్ళీ వచ్చేసినాయి అని చెప్తున్నారు. చూడండి, మా ఇంటి ముందు కాలువ, వర్షం నీరు వస్తుంది. ఇప్పుడు కాలువ రెడీ అవుతుంది. చూడండి, గోరింటాకు చాలా పెద్దగా అయిపోయింది. నేను లాస్ట్ 2 టైమ్స్ బ్యాక్ ఒకసారి వచ్చినప్పుడు చిన్న కొమ్మ తీసుకెళ్ళి వేశాను. మన టెర్రస్ గార్డెన్లో గోరింటాకు ఉంది కదా, ఈ చెట్టుదే అన్నమాట. ఈ చెట్టుదే కొమ్మ తీసుకెళ్ళి వేశాను. మనకి ఇప్పుడైతే చాలా గోరింటాకు కూడా ఉంది అక్కడ. చూడండి, చాలా అంటే చాలా పెద్దగా అయిపోయింది. నేను వచ్చాను, గోరింటాకు కోసుకున్నాను, పెట్టేసుకున్నాను కూడా. చాలా పెద్దగా అయ్యింది. లాస్ట్ టైం వచ్చింది అన్నది చాలా పెద్దగా ఉంది అని చెప్పేసి. ఆషాఢం వస్తుంది కదా, పట్టుకెళ్ళిపోతారు, ఉండదు అని చెప్పేసి అంటుంది అమ్మ. చూడండి, ఇదే కాదు, మన టెర్రస్ గార్డెన్లో కూడా ఉంది. ఓకే ఫ్రెండ్స్, అమ్మ వాళ్ళ దగ్గర వీడియో చూపిద్దామని ఈరోజు వీడియో చేశాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, బాయ్.